గోదావరిల ఆతిథ్యం ఛానల్కు స్వాగతం। ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం। సేమియా పాయసం చూసారా ఎంత చిక్కగా కమ్మగా ఉందో। సో ట్రై చేసేద్దామా మరి। ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు సేమియా, పంచదార, ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, అంతేకాకుండా మిల్క్। ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకుంటే మనం ఈజీగా సేమియా పాయసం అన్నది తయారు చేసుకోవచ్చు। పెనం తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుని అప్పుడు క్యాష్యూస్ వేసుకుని బాగా దోరగా వేయించాలి। క్యాష్యూస్ అన్న ఎంత దోరగా వేగితే అంత కమ్మగా, అంతేకాకుండా పలుకులుగా తగులుతాయి కదా, టేస్టీగా అనిపిస్తుంది। నెక్స్ట్ అవి తీసి పక్కన పెట్టుకుని కిస్మిస్ అన్నది వేయించుకోవాలి। కిస్మిస్ కూడా వేయించుకున్నాక అవి కూడా పక్కన వేసుకుని సేమియా అన్నది ఆ నేతి పేనంలో వేసుకోవాలి। సేమియా కూడా యాస్టీస్ మనం దోరగా వేయించాలి। ఎంత దోరగా వేయితే అంత టేస్టీగా అంత కమ్మగా వస్తుంది అన్నమాట। మెయిన్ టిప్ ఇదేనమాట। చూసారు కదా ఎంత దోరగా వేగిందో సేమియా, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకొని మనం మరుగుతున్న పాలు తీసుకోవాలి। మరుగుతున్న పాలలో సేమియా అన్నది వేసేయాలి। సేమియా ఉడికే వరకు మనం మరిగించాలి। చూసారు కదా సేమియా అన్నది। ఇప్పుడు సేమియా తీసుకుని ఉడికిందా లేదా అన్న చూసుకోవాలి। అందులో మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, పంచదార వేసేసి బాగా కలపాలి। బాగా మిక్స్ అయ్యాక అందులో యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి। అలా మరుగుతుంటే ఎంతో బాగుంది కదా। చూసారా సేమియా పాయసం రెడీ అయిపోయింది, ఎంతో ఈజీగా టేస్టీగా। మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్